హలో పీపుల్, వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్. నమస్తే అందరికీ. ఈరోజు మనం సందర్శించబోయే ప్రదేశం రేవుపోలవరం అనే ఓ శాంతిమయమైన గ్రామంలో ఉన్న ఓ గొప్ప దేవస్థానం ఇది. ఇక్కడ ఏకకాలంలో 7 గ్రామ దేవతలు మరియు శ్రీ పోతురాజు గారు కొలువై ఉన్నారు. ఇది కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు, ఇది గ్రామ ప్రజల జీవన విధానానికి అద్భుతమైన నిదర్శనం. ఇక్కడ ప్రధానంగా కొలువై ఉన్న అమ్మవారు శ్రీ గంగాలమ్మ తల్లి. ఆమెను గ్రామదేవతగా, పంటల రక్షకురాలుగా భావిస్తారు. ఏటా వచ్చే జాతరలో ఆమెకి అంకితంగా పూజలు, కోడిబండ ఊరేగింపులు, మొక్కుబడి తీర్చే కార్యక్రమాలు ఉంటాయి. 1. శ్రీ ఈరునమ్మ తల్లి. గ్రామానికి తలనొప్పులు, జ్వరాలు వంటి వ్యాధుల నుంచి కాపాడే శక్తి. 2. శ్రీ సత్యమ్మ తల్లి. సత్యధర్మాలకు నిలువెత్తుని రూపం. 3. శ్రీ మారినమ్మ తల్లి. మత్స్య సంపదను కాపాడే దేవతగా కొలుస్తారు. 4. శ్రీ దండి పోలమ్మ తల్లి. సరిహద్దుల రక్షణ దేవతగా భావిస్తారు. 5. శ్రీ ఈజీడి పోలమ్మ తల్లి. చిన్నపిల్ల ఆరోగ్యాన్ని కాపాడే తల్లి. 6. శ్రీ నూకాలమ్మ తల్లి. అన్నధాన్యాలు పండించేందుకు ఆశీర్వదించే తల్లి. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శ్రీ పోతురాజు గారు కూడా ఉండడం. పోతురాజు అమ్మవారిని ముందు నడిపించే వీరుడు. కోడిల బండి మీద దంచుతూ ఊరేగింపు చేస్తూ అమ్మవారి శక్తిని ప్రజలు కనబర్చే శక్తి స్వరూపము. ఇక్కడ ఆలయ చరిత్ర 100 ఏళ్లకు పైగానే ఉంటుంది. శిలాశాసనాలు లేకపోయినా కథనాల ద్వారా మిగిలిన చరిత్రను తెలుసుకోవచ్చు. స్థానికులు చెప్పే కథల ప్రకారము ఒక దివ్య శక్తి ఈ స్థలంలో ప్రత్యక్షమై గ్రామాన్ని రక్షించిందని చెబుతారు. ప్రతి ఏటా జరిగే జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వస్తారు. కోడిబండ ఉత్సవము, పోతురాజు సేవలు, అమ్మవార్లకు బలి అర్పణ, జానపద కళలతో ఇది ఓ మిథ్యా ప్రపంచంలో మారుతుంది. ఇక్కడ ప్రజలు గ్రామ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంటారు. ప్రతి ఒక్క అమ్మవారికి ప్రత్యేక పూజ ఉంటుంది. కొంతమంది మొక్కుబడి ప్రకారము ఒంటరి పూజలు చేస్తారు. శుక్రవారాలు, అమావాస్యలకు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒక మహిళ చెబుతుంది, ఒకప్పుడు మా ఇంట్లో ఏ పని జరగలేదు. బంగారమ్మ తల్లికి మొక్కుకున్న తర్వాత అంతా మారిపోయింది. మరో కుటుంబం, మా బిడ్డకు 7 ఏళ్లుగా జ్వరాల సమస్య. అమ్మవారి దర్శనం తర్వాత ఆరోగ్యంగా ఉంది. రేవుపోలవరం ఆలయము ఇది కేవలము ఓ దేవాలయం కాదు, ఇది మన సంస్కృతికి జీవన చిహ్నము. ఇక్కడ ఉన్న 7 అమ్మవాళ్ళు, పోతురాజు గారు ఇవన్నీ మన గ్రామ జీవితంలో భాగము. మీరు ఈ ఆలయానికి వచ్చి ఒకసారి అమ్మవారిని దర్శిస్తే భక్తి, శాంతి, విశ్వాసం అన్నీ పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.